నమస్కారం ప్రజలారా. ఈరోజు ఏపీలోని వార్తలు చూసుకుంటే ముఖ్యాంశాలు నిన్న కొన్ని మన వైఎస్ఆర్సీపీ నాగార్జున యాదవ్ గారు రేవంత్ రెడ్డి గారిని గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ చాలా అతిగా మాట్లాడినాడండి. ఏ రాజకీయ నాయకుడైనా సరే అంత అత్యుత్సాహం వద్దండి. మీకు రాజకీయ పార్టీ ఇష్టం ఉండొచ్చు, కోపావేశాలు ఉండొచ్చు, కానీ పాలనా పరంగా మాట్లాడండి. ఇట్లా చేయండి, ఇది తప్పు అని చెప్పండి, దానికి పరిమితం అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి గారిని సీఎంలుగా వాళ్ళకు మన గౌరవం. మన సీఎంలండి వాళ్ళు. తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకు మనం గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఇంతమంది ప్రజలు ఓట్లేసి వాళ్ళని గెలిపించారు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పాలనా పరంగా ఉండాలే. కానీ చంద్రబాబు నాయుడిని అలిపిరిలో వెంకటేశ్వర స్వామి ఒకసారి మిస్ చేసినాడు, ఈసారి తప్పించుకోలేడు. రేవంత్ రెడ్డి గారు డెలివరీ బాయ్ కంటే తక్కువ, జొమాటో వాళ్ళకంటే కూడా తక్కువ అని పోల్చడం, వాడు ఈడు అని అనడం అది పద్ధతి కాదండి. నాగార్జున యాదవ్ గారు, మీకు జగను నేర్పించాడా లేదా? మీకు నేర్పించకపోతే ఇప్పటికన్నా నేర్చుకోండి. మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళని అడగండి. లేదు మీ చదువుకుంటే పిల్లలు ఉంటే మీ పిల్లలు ఉంటే అడగండి, ఇట్లా మాట్లాడచ్చా అని. ఎందుకంటే ఎవరినైనా మనం మాట్లాడకూడదండి. అనిల్ కుమార్ యాదవ్ గారు గౌరవంగా మాట్లాడాలి. అలాగే ఇంకొకటి, సాక్షిలో ఈశ్వర్ గారు నిన్న ఇసుక గురించి బండ్లకు నెంబర్ ప్లేట్లు లేవా అని పిట్టకథ చెప్తున్నాడు. ఈశ్వర్ గారు, మీరు పిట్టకథలు చెప్తానే ఉంటారు, మిమ్మల్ని ఎవరు నమ్మరు. మీ సాక్షి ఛానల్లో బుడబుడకలో నలుగురిని కూర్చోబెట్టుకుంటావు తందానా తానా అనే వాళ్ళని. మీరు ఏం చెప్తే తందానా తానా అంటారు. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని సాక్షి ఛానల్లో డిస్కషన్ చేసుకుంటే ఏమొస్తుంది? ఏదన్నా ఉంటే ఒక పద్ధతి ప్రకారం పెట్టండి. తప్పితే తప్పు అని చెప్పండి. ఉచిత విసిగిస్తే బండ్లలో తీసుకొని నెంబర్ ప్లేట్ లేదని ఒక బండి రిటర్న్ పంపించారు. ఏం పిట్టకథలు చెప్తారు ఈశ్వర్ గారు మీరు? ఏది శాశ్వతం కాదు. సాక్షిలోనే ఉంటావని అనుకోకు. ఏదో రోజు నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం తగులుతుంది. ఇంకోటి, ఏపీలో బీపీసీఎల్ భారీ పెట్టుబడి 75,000 కోట్లతో ఆయిల్ రిఫైనరీ. సీఎం చంద్రబాబుతో సంస్థ సీఎండీ భేటీ. చూడండి, అమరావతి రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు 75,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేసేందుకు దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ముందుకొచ్చింది. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు బుధవారం ఎలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. మరోవైపు తాము కూడా రాష్ట్రంలో 4,000 కోట్ల పెట్టుబడులు పెడతామంటూ నియంత్రణలో ఎలక్ట్రికల్ వాహనాల తయారీలో మంచి పేరు పొందిన ఇన్ఫాస్ట్ కంపెనీ సీఈఓ ఫామ్సాన్ షా ఈ సంస్థ ప్రతినిధులు కూడా సీఎంతో సమావేశమయ్యారు. ఈ 2 సంవత్సరాల బృందంతో వేరువేరుగా భేటీ అయిన ఆయన తొలుత ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీసీఎల్ ప్రతినిధులు చర్చలు జరిపారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు అంటేనే పెట్టుబడి అండి. ఆయన చూసే వస్తారు. ఎందుకంటే స్వార్థం లేని నాయకుడు అండి. ప్రజల కోసం కష్టపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మన జగన్ చూసుకోండి, రియల్ ఎస్టేట్ ఎంచరేస్తే ఎంత కమిషన్ ఇస్తావు? చిన్న ప్లాట్లు అమ్ముకుంటే చిన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటా అంటే నాకు ఎన్ని ప్లాట్లు ఇస్తావు అని బెదిరించి డబ్బులు వసూలు చేసుకునే రకం. బిజినెస్ వాళ్ళని బెదిరించి ఏ సీఎం పార్టీ చేస్తుందో ఆ పార్టీ మనుగడ ఉండదండి. రాష్ట్ర ప్రజలకు డెవలప్మెంట్ కావాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలి. అదే చంద్రబాబు నాయుడు చూడండి, అమరావతి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మేము పెట్టుబడి పెడతాం. మీరు 5 ఏళ్లలో ఎందుకు రాలేదు? ఎందుకంటే కమిషన్ వాదిస్తారండి. కమిషన్ తీసుకొని బట్టి ఇవన్నీ ఇంత పరిస్థితి వచ్చిందండి. జగన్ రెడ్డి, నువ్వు ఒకరినొకరు ఓదార్చుకోండి. వైసీపీ బీఆర్ఎస్ ఒకే జాతి పచ్చులు. ప్రజా వ్యతిరేక పాలనతోనే కేతిరెడ్డి ఓటమి. ఏపీ మంత్రి సత్యకుమార్
భూ దోపిడీలో ఏపీ తెలంగాణలో వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకే జాతి పచ్చలని దొంగలంతా ఒకటై ఎన్డీఏ ప్రజాపాలన విమర్శిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డాడు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్డీఓ డిపోలో నూతన బస్సు సర్వీసును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలన సాగించినందుకు ఓడిపోయామని విషయాన్ని మర్చిపోయి కేటీఆర్, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే విమర్శలకు దిగడం వారి అజ్ఞాతానికి నిదర్శనమని సత్యకుమార్ ఎదవ చేశాడు. తెలంగాణలో ధరణి పోర్టులతో భూమాఫియా రాజ్యమేలుతుందని, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గూడు మార్చింగ్ పేరుతో సందులు గొంతులు తిరిగి భూ కబ్జాలకు పాల్పడారని విమర్శించారు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల చివరికి చెరువులు కొండలను మింగేసి మీ భూ బకాసురుడు మిత్రుడి గుడ్ మార్నింగ్ గురించి ఇక్కడ ప్రజలను అడిగితే కబ్జా, కరెక్షన్, కమిషన్ అని చెప్తారని, అధికారం ఉన్నప్పటి నుంచి ఫామ్ హౌస్కే పరిమితమైన మీరు ఎక్సలు అడిగిన ధర్మవరం ప్రజల సమాధానం ఇస్తారని కేటీఆర్పై సత్యకుమార్ వ్యంగ్యంగా స్పందించాడు. తెలంగాణను దోపిడీ చేసిన కేటీఆర్కు ఇటువంటి మిత్రులు ఉండబట్టే రెండు రాష్ట్రాల్లోని దొంగలు ఊళ్ళు పంచుకొని ప్రజలను పిచ్చి చేశారని సత్యకుమార్ మండిపడ్డారు. ఏపీలో జగన్, ధర్మవరంలో కేతిరెడ్డి ప్రజాకుంట్రలుగా మారి ఓడిపోయారని అన్నారు. తెలంగాణలో పెరిగిన ఓడిపి కేసీఆర్ కుటుంబదేనని ఎక్స్లో విమర్శిస్తే తనకు కేటీఆర్ బ్లాక్ చేశారని, దాన్ని బట్టి ఆయన మానవత్వం ఏమిటో తెలిసిపోతుందని సత్యకుమార్ ఎదవ చేశారు, ఏలం చేశాడు. చూడండి, కేటీఆర్ గారు ఇప్పటికి కూడా మారలేదు. ఆయన ఇప్పుడు కూడా జగన్ సపోర్ట్ చేసుకుంటూ ఉంటున్నాడు. ఎందుకంటే అండి, కేటీఆర్ గారు ఓడిపోవడం అంటే సగం మీ వల్లనే. కేసీఆర్ సార్ చాలా మంచోడు, ఆయన ఏమీ ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు మంచి. కానీ అవినీతిలో అక్కడ జగను, ఇక్కడ కేటీఆర్ గారు చాలా చేసుకున్నారండి ప్రజలు. ఎందుకంటే కేసీఆర్ సార్ అయితే బాగానే చేశాడు, ఆయన పేద ప్రజలు ఏమి ఇబ్బంది పడలేదు. కానీ మీ ప్రజల్లో మీ యొక్క వ్యతిరేకత, కేటీఆర్ యొక్క వ్యతిరేకత వల్లనే అయిపోయింది. ఆంధ్రాలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓడిపోయారంటే వాళ్ళు చేశారు, కానీ జగన్ వల్లనే అందరూ ఓడిపోయారండి. కాబట్టి మనం మాట్లాడే ముందు తప్పులు చేసి ఎవరైనా సరిదిద్దుకోవాలండి. ఇట్లా కేసీఆర్ సార్ కానీ, అక్కడ జగన్ గారు కానీ. అంతే తప్ప ఉన్నది ఇంకోరి ఉందని నెపేయడం, ఇచ్చేసేయడం అది పద్ధతి కాదండి. ఇంకొక ఆయన ఎవరో యూట్యూబ్లో ఒక ఆయన బీఆర్ఎస్ యూట్యూబ్ అతను టీడీపీ ఆఫీసులన్నీ కూల్చేస్తామని, మేము అధికారం లేకొస్తే కూల్చేస్తామని అంటున్నారండి. ఆయన పేరు యూట్యూబ్ అతను. సార్, కూల్చేయడం అనేది ఎవరిది కాదండి, ఇది మన రాజ్యాంగం కల్పించిన హక్కు అండి. ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్ర పార్టీ కాదండి, ముఖ్యంగా తెలంగాణ పార్టీ అండి. ఎందుకంటే తెలంగాణలో పుట్టి పెరిగిన పార్టీ అండి తెలుగుదేశం పార్టీ అంటే. అంతే కదా, ఆంధ్ర పార్టీ కాదు, తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఢిల్లీ వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలించుకుంటూ అంటే వాళ్ళని ఏమనరు. కానీ తెలంగాణలో నడిగడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీని ఆఫీసులన్నీ కూల్చేస్తాం, అది కూల్చేస్తాం, ఇది కూల్చేస్తాం. చంద్రబాబు నాయుడు మళ్ళీ అడుగు పెట్టినారు. చంద్రబాబు నాయుడు ఎంత డెవలప్ చేశాడండి హైదరాబాద్ను, తెలియదా మీకు? హైటెక్ సిటీ కానీ, రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, ఎన్నిక బాలయోగ స్టేడియం కానీ, కోట్ల భాస్కర్ రెడ్డి స్టేడియం కానీ, కృష్ణకాంత పార్కులు కానీ, ఎన్ని పార్కులు, ఎన్టీఆర్ గార్డెన్ కానీ, ఎన్ని చేశాడండి ఆయన. చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటాయండి. కానీ మాట్లాడడం మనం రాజకీయంగా మాట్లాడుకోవాలి కానీ ఒక విమర్శించుకుంటూ పోకూడదండి. కాబట్టి ఎవరైనా, ఇప్పుడు కేసీఆర్ సార్ అయినా, కేసీఆర్ గారు ఎవరికి వ్యతిరేక లేడండి. ఆయన పాలనలో 10 ఏళ్ళైనా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ వాళ్ళలో ఉండే నాయకులు ఈ భూ అక్రమాలకు వాటికి పాల్పడి ఆయన చెడ్డ పేరు తెచ్చారే తప్ప కేసీఆర్ సారు ఎవరికి చెడు చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.